భారతదేశం అంటే భారత సైనికులు అంటే 140 కోట్ల మంది అంటే భయపడాలి, నిద్రలోనే భయపడాలి ఉగ్రవాదులు అనేటువంటి ప్రయత్నము నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మనం చేస్తా ఉన్నాం. అంతకుముందు మన దేశ చరిత్రలో లేదు ఇది. సంతాపం ప్రకటించడము, గులాబీ పూలు పెట్టడము, క్యాండిల్స్ వెలిగించడం, దీనికే మనం పరిమితం అయ్యేటువంటి వాళ్ళం. కానీ ఈరోజు సమగ్రమైనటువంటి భారతదేశ విధానంలో మోడీ గారి నాయకత్వంలో అద్భుతంగా మన సైనికులు, మన సేన తమ శక్తి సామర్థ్యాలతో ఒక నూతన చరిత్ర, నూతన అధ్యాయము మన దేశంలో ప్రారంభమైంది. సైనికులు చేసినటువంటి వీరోచితమైనటువంటి ప్రతిచర్యల కారణంగా ఈరోజు మనమందరం కూడా తల ఎత్తుకుని తిరిగే పరిస్థితి ఏర్పడింది. 2005లో ఢిల్లీలో వరుస బాంబులు కావచ్చు, 2006లో వారణాసి బాంబు పేలులు కావచ్చు, 2006లో ముంబైలో రైలు పేలులు కావచ్చు. ఈ రకంగా నా దగ్గర చాలా పెద్ద లిస్ట్. ఆ రకంగా అనేక దశాబ్దాలుగా మనము పాకిస్తాన్ ఉగ్రవాద కారణంగా అనేక రకాల బలయ్యాం. లక్షల కోట్లు ఖర్చు పెట్టుకున్నాం, వేలాది మంది ప్రాణాలు కోల్పోయాం, అభివృద్ధి ఆగిపోయింది, అనేక రకాల నష్టపోయాము. కానీ క్యాండిల్ లైట్లకు మాత్రమే పరిమితమయ్యేటువంటి వాళ్ళం, గులాబీ పూలకు మాత్రమే సరిదిద్దుకునేటువంటి వాళ్ళం. కానీ ఈరోజు భారత ప్రభుత్వం, మన సైనికులు, మన భారతీయ సైన్యము ఒక కొత్త చరిత్ర రాసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. 2016లో ఊరిలో ఉన్నటువంటి మన సైనికుల మీద పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేసి ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలలో తలదాచుకుంటే భారత సైన్యం బాజాప్తా పాకిస్తాన్ గడ్డ మీదికి వెళ్ళి వాళ్ళు దాచుకున్నటువంటి స్థలాన్ని ఎక్కడున్నాయో గుర్తించి వాటిని టార్గెట్ చేసి ఆ యొక్క ఉగ్రవాదులను, ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసి వీరులుగా తిరిగి వచ్చినటువంటి చరిత్ర మన భారత సైనికుల చరిత్ర. 2019లో పుల్వామాలో 40 మంది భారత సైనికులను మానవ బాంబులతో ట్రక్కు తీసుకొచ్చి పేల్చేసి అమరవీరులుగా చేస్తే దానికి ప్రతీకారంగా ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి ఫైటర్ విమానాలను తీసుకొని జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్ మీదకి వెళ్ళి విజయవంతంగా సర్జికల్ స్ట్రైకు ముందు రెండోసారి ఎయిర్ స్ట్రైకు రెండోసారితో ఏ రకంగా ప్రతీకారం తీర్చుకున్నామో, మన సైనికులు ఎంత శక్తి సామర్థ్యాలతో ధైర్యంతో ప్రదర్శించారో మనమందరం చూశాం. గత 10 సంవత్సరాలు ఇది పెద్ద ఇన్సిడెంట్, 3వ ఇన్సిడెంట్ పహల్గామ్ ఇన్సిడెంట్. 2 ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏ రకంగా చేశామో మనం చూశాం. 3వ ఇన్సిడెంట్ గత నెల 22వ తేదీ జరిగింది పహల్గామ్లో. దానికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో ఈ నెల 6వ తేదీ 7వ తేదీ మధ్యరాత్రి 23 నిమిషాల్లో 23 మినిట్స్లో మన సైనికులు ఆపరేషన్ సింధూర్ సంబంధించినటువంటి ఆపరేషన్ను పూర్తి చేసి ఏ రకంగా ప్రతీకారం తీర్చుకున్నామో, ఏ రకంగా విజయం సాధించామో, సైనికుల సాహసోపేతమైనటువంటి విజయం ఏ రకంగా భారతదేశానికి తెచ్చిపెట్టారో మనం చూశాం.
9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాం. ఐఎస్ఐ నెట్వర్క్ను పూర్తిగా మరి ధ్వంసం చేయడం జరిగింది. ఆ తర్వాత పాకిస్తాన్ తోక ఆడిస్తే, డ్రోన్ల ద్వారా తోక ఆడిస్తే మరి ఒక్క డ్రోన్ కూడా భారత భూభాగం మీద పడకుండా మన సైనికులు ప్రయత్నం చేశారు. అయినప్పటికీ అక్కడక్కడ కొన్ని డ్రోన్లు వచ్చాయి. దానికి ప్రతీకారంగా మన సైనికులు ఏ రకంగా 11 కీలకమైనటువంటి పాకిస్తాన్ ఆర్మీ స్థావరాలను, ఆపరేషన్ స్థావరాలు, ఆర్మీ నివాసం ఉండే స్థావరాలు కాదు, ఆర్మీ నివాసం ఉండేటువంటి క్యాంపస్లు కాకుండా ఆర్మీ ఆపరేషన్ స్థావరాలను ఏ రకంగా ధ్వంసం చేశామో, అనేకమైనటువంటి ఆర్మీ ఎయిర్ బేస్లను, ఆర్మీ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఉండేటువంటి కేంద్రాలను, ఆర్మీ క్రూషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఏ రకంగా మన సైనికులు ధ్వంసం చేశారో మనమందరం చూశాం. అందులో లష్కర్ తోయిబా ఉగ్రవాదుల సంస్థలకు సంబంధించినటువంటి కూడా కొంత నష్టం చేశాము. అద్భుతంగా భారత్పై దాడి చేస్తే ప్రతి దాడి ఏ రకంగా ఉంటుందో ఆపరేషన్ సింధూర్ ద్వారా మరొకసారి స్పష్టం చేశాం. సుమారు 100 మంది ఉగ్రవాదులను మట్టి కరిపించాము, మట్టిలో కలిపాము. ఉగ్రవాదులకు అండగా ఉండేటువంటి సైనికులను కూడా ఏ రకంగా మృతి చెందారో మనం చూశాము. 11 వైమానిక స్థావరాలు, నూర్ ఖాన్ ఎయిర్ బేస్ కావచ్చు, రఫీకి ఎయిర్ బేస్ కావచ్చు, మురీద్ ఎయిర్ బేస్ కావచ్చు, సిక్యూర్ ఎయిర్ బేస్ కావచ్చు, సియాల్కోట్ ఎయిర్ బేస్ కావచ్చు, పిఓకోలేని స్కార్డ్ ఎయిర్ బేస్ కావచ్చు, వాటిని ఏ రకంగా ధ్వంసం చేశామో ఫోటోలు, వీడియోలతో సహా ప్రపంచమంతా నేడు చూస్తున్నది. ఉగ్రవాదుల సూత్రధారులు, ఉగ్రవాద కేంద్రాలు, ఉగ్రవాదుల శిక్షణ కేంద్రాలు, ఉగ్రవాదుల యొక్క నివాసాలు, వీటిని మనం టార్గెట్ చేసేటువంటి ప్రయత్నం చేశాము. ఉగ్రవాద మౌలిక సదుపాయాలు ధ్వంసం చేయడం జరిగింది. ఇదొక్కటే కాదు, మరిన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు పాకిస్తాన్ అనుకూలంగా ఉన్నటువంటి 1-2 దేశాల విషయంలో భారత ప్రభుత్వం మొదటిసారిగా నిర్ణయం తీసుకుంది. 1960లో ఏదైతే సింధు జలాల ఒప్పందం ఉందో ఒప్పందాన్ని రద్దు చేశాం. ఎట్టి పరిస్థితుల్లో ఒక చుక్క నీరు కూడా మీరు ఉగ్రవాదులను ప్రోత్సహించే మీ దేశానికి, పాకిస్తాన్కు ఒక చుక్క నీరు కూడా వదిలే సమస్య లేదని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. భారత ఎంబసీ అమెరికాలో లేక అనేక దేశాలు ఏ రకంగా ఎంబసీల ద్వారా విస్తృతమైనటువంటి పాక్ వ్యతిరేక ప్రచారాన్ని మనం చేపట్టాము. పాక్ ఏ రకంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది, ఏ రకంగా ఉగ్రవాదులకు అండగా ఉంది, పహల్గాములో ఏ రకంగా మానవ సమాజం సిగ్గుతో తల వంచుకునే విధంగా ఏ రకంగా ప్రవర్తించిందనే విషయాన్ని యావత్ ప్రపంచానికి
తెలియజేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. పాకిస్తాన్లో ఉన్నటువంటి ఇండియన్ ఎంబసీ క్లోజ్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మన దౌత్యవేత్తలను వెనుకకు పిలిపించడం జరిగింది. భారతదేశం పాకిస్తాన్తో ఉన్నటువంటి అన్ని వీసాలను పాకిస్తాన్ పౌరులను రద్దు చేసి ఆ దేశానికి వెళ్ళిపోవాలని ఆదేశించడం జరిగింది.